యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వికలాంగుల సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ నీలిమకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ దాస్ యాదగిరి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వికలాంగుల సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ నీలిమకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ దాస్ యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం నాయకుడు సింగారం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని, వృద్ధాప్య పెన్షన్లు చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు 4,000 చేయాలని, ఒంటరి మహిళా పెన్షన్లు కూడా 4,000 చేయాలని అన్నారు. నిరుపేదలకు కొత్త పెన్షన్లు కూడా అందచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంఘం నాయకుడు జువ్వాజీ మహేందర్, కచ్చిగల్ల మధు, రాజు, నరసరాజు, లక్ష్మీ నర్సు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆదేశాలను మందకృష్ణ గారి ఆదేశం మీదకి వృద్ధులకి, వితంతులకి, గీత కార్మికులకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి ఏదైతే గవర్నమెంట్ పెన్షన్స్ పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మాకు పెన్షన్లు పెంచాలని చెప్పేసి అన్ని మండలాలు, అన్ని జిల్లా కలెక్టరేట్లు, అన్ని 33 జిల్లాలు ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి మాకు కొత్త పెన్షన్స్ కూడా పెంచాలని చెప్పేసి మేము ఈ నిరసన తెలియజేయడానికి కోసం మా గుండాల మండలంలో మేము ధర్నా కూర్చున్నాం. మాకు ఎంఆర్ఓ గారు లేదంటే డీటీ గారే కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ఏదైతే హామీలు ఉన్నాయో మా హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ మా ఎంఆర్పీఎస్ సోదరులే కానీ, పిహెచ్పి సోదరులే కానీ మా ముందుండి నడిపించారు. దీనికి అందరికీ పోలీస్ శాఖ వారికి, విలేకరులకి మా వికలాంగుల తరఫు నుంచి, మా పింఛన్దారుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల పీరియడ్లో హామీలు ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6,000, వితంతులకు 4,000 ఇస్తున్న రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఇక్కడికి సంవత్సరంన్నర అవుతుంది. అయినా కూడా మా వికలాంగులకు, వృద్ధులకు, గీత కార్మికులకు, వితంతులకు ఎవరికి కూడా కనికరం లేకుండా, ఏమాత్రం కనికరం లేకుండా మా మీద విరుద్ధంగా చూడడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అయినా ఎన్నికల హామీల ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు అదే ప్రకారం మాకు పెన్షన్ 6,000, 4,000 ఇవ్వాలని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు మండలాధికారికి కూడా మాకు కూడా ఇటువంటి సమస్యలు రిపోర్ట్ అయిన విషయాలు వెంబడే గవర్నమెంట్కి తెలియజేయాలని మా ఉదయపూర్వకంగా వికలాంగుల తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారం సంవత్సరం అర్థమవుతుంది, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దయచేసి ఇప్పటికైనా మాకు మా వికలాంగుల మీద కనికరం ఉంచి మాకు 6,000, వికలాంగులకు 6,000, వితంతులకు 4,000, వృద్ధులకు 4,000 ఇచ్చి మాకు జీవనోపాధి లేక గడుస్తున్న విధంగా ఉన్నది. ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రతి వస్తువు రేటు పెరుగుతున్నాయి. వీళ్ళు ఇంతమంది ఉన్న పింఛన్లు మాకు సరిపోవడం లేదు. అదేవిధంగా ఈసారి 6,000 మాకు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ మా వికలాంగుల తరఫున కోరుతున్నాను. జై వికలాంగ్.